పిల్లలు ప్రతి కుటుంబానికి ప్రాణం. వాళ్ళు ఇంటి గడప దాటితే క్షేమంగా తిరిగి వస్తారనే నమ్మకంతోనే పెద్దలు ఎదురు చూస్తుంటారు. కానీ ఒకరోజు ఆ అడుగులు తిరిగి ఇంటి వైపు రాకపోతే ఆ ఇంట్లో మొదలయ్యేది నిశ్శబ్దం కాదు, నరక యాతన. వెతికినా పిలిచినా ఎక్కడా కనిపించని ఇద్దరు మైనర్ బాలికలు గడిచే ప్రతి క్షణం వారి కుటుంబాన్ని భయంతో వణికించింది. మొదట ఇది సాధారణ అదృశ్యంగా కనిపించింది, కానీ దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ ఒక్కో నిజం బయటపడుతుంది. అమాయకమైన బాల్యాన్ని డబ్బు కోసం వ్యాపారంగా మార్చిన ఓ దారుణ నెట్వర్క్ ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. ప్రేమ, నమ్మకం, భవిష్యత్ పేరుతో వేసిన ఉచ్చులో ఇద్దరు బాలికల జీవితాలు చిక్కుకున్నాయి. సమయానికి పోలీసులు స్పందించకపోయి ఉంటే ఆ ఇద్దరి జీవితాలు ఎలా చీకట్లో కలిసిపోయావో ఊహించడం కూడా కష్టం. అసలు ఆ ఇద్దరు బాలికలు ఎలా అదృశ్యమయ్యారు? వారి కోసం ఎవరు వలవేశారు? రాజస్థాన్తో ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి? అమాయకమైన బాలికలకు ధరకట్టి వ్యాపారం చేసిన ఆ ముఠా వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. ఉత్తరప్రదేశ్లోని మోహన్లాల్ గంజ్ పరిధిలో సాధారణంగా కనిపించే ఓ కుటుంబం. ఆ ఇంట్లో ఇద్దరు మైనర్ బాలికలు, ఒకరికి 12 ఏళ్లు, మరొకరికి 16 ఏళ్లు. చదువుకుంటూ కుటుంబ సభ్యుల మధ్య సాధారణ జీవితం గడుపుతున్నారు. కానీ ఓ రోజు ఆ ఇంటి నిశ్శబ్దాన్ని భయం కమ్మేసింది. ఇద్దరు బాలికలు ఒక్కసారిగా కనిపించకుండా పోయారు. మొదట కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికారు, బంధువుల ఇళ్లకు వెళ్లి అడిగారు, స్నేహితులను సంప్రదించారు. కానీ ఎక్కడా వారి జాడ కనిపించలేదు. గడిచే ప్రతి నిమిషం ఆ కుటుంబంలో ఆందోళనను మరింత పెంచింది. చివరకు బాలికల అమ్మమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఇచ్చిన సమాచారం కేసు పూర్తిగా మరో మలుపు తిప్పింది. ఆమె అనుమానం ఒకటే, ఇద్దరు బాలికలను ఓ మహిళ ప్రలోభపెట్టి తీసుకెళ్లిందని, ఆమెతో పాటు మరికొందరున్నారని తెలిపింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. మొదట ఇది మిస్సింగ్ కేసులా కనిపించిన దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందనే సంకేతాలు కనిపించాయి. పోలీసులు ప్రతి కోణంలో విచారణ ప్రారంభించారు. బాలికలు చివరిసారిగా ఎక్కడ కనిపించారు, ఎవరితో మాట్లాడారు, మొబైల్ ఫోన్ వివరాలు, సీసీటీవీ దృశ్యాలు, పరిచయస్తుల సమాచారం, ఒక్కో ఆధారాన్ని జాగ్రత్తగా పరిశీలించారు. దర్యాప్తు వేగం పెరిగింది. సమయం గడుస్తున్న కొద్దీ బాలికల ప్రాణాలపై ఆందోళన కూడా పెరుగుతోంది. ఆ రోజుల పాటు సాగిన గాలింపు చివరకు ఫలించింది. పోలీసులు ఇద్దరు బాలికలను సురక్షితంగా గుర్తించి రక్షించారు. కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అసలు షాక్ అప్పుడే మొదలయ్యింది. విచారణలో బాలికలు చెప్పిన విషయాలు పోలీసులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. వారిని కిడ్నాప్ చేసిన లక్ష్యం కేవలం తీసుకెళ్లడమే కాదు, రాజస్థాన్లో వివాహాల కోసం అమ్మేయడమే అసలు ఉద్దేశమని వెల్లడయ్యింది. అమాయకమైన బాలికలను కుటుంబం నుంచి దూరం చేసి వారిని డబ్బు కోసం వివాహాల పేరుతో విక్రయించే ముఠా పనిచేస్తోందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు వెంటనే నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఒక్కొక్కరిని గుర్తించి అదుపులో తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ప్రియా పటేల్ను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడు అనురాగ్ యాదవ్, మరో నిందితుడు అఖ్తర్, అలాగే ఒక మైనర్ బాలికను కూడా అదుపులో తీసుకున్నారు. వీరంతా రాయ్బరేలీ జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. విచారణలో నీతులు చెప్పిన వివరాలు మరింత సంచలనంగా మారాయి. పోలీసుల సమాచారం ప్రకారం రాజస్థాన్లోని సోనం, ఆమె భర్త భూపేంద్రకు బాలికలను వివాహాల కోసం సరఫరా చేస్తున్నామని వారు అంగీకరించినట్టు వెల్లడించారు. ఒక్కో బాలికను పంపినందుకు 1000 నుంచి 1500 రూపాయల వరకు కమిషన్ తీసుకునేవారని పోలీసులు తెలిపారు. ఇక్కడే మరో కీలక ప్రశ్న తలెత్తుతోంది. ఒక్కో బాలికకు అంత తక్కువ మొత్తమే ఇస్తే ఈ ముఠా అసలు లాభం ఎక్కడి నుంచి పొందుతుంది? రాజస్థాన్లో బాలికలను ఎవరికి అప్పగించేవారు? బలవంతపు వివాహాల కోసమేనా, లేక దీని వెనుక మరింత పెద్ద మానవ అక్రమ రవాణా నెట్వర్క్ ఉందా? ఇవన్నీ ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలక అంశాలుగా మారాయి. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితుల నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నారు. వారి ఫోన్లు, పరిచయాలు, బ్యాంక్ లావాదేవీలు, ప్రయాణ వివరాలు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఇక ఘటన మరోసారి సమాజం ముందు చేదు నిజాన్ని నిలబెట్టింది. చిన్నారులను లక్ష్యంగా చేసుకునే ముఠాలు ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులలో వలవేస్తున్నాయి. ప్రేమగా మాట్లాడడం, ఉద్యోగం, పెళ్లి, మంచి జీవితమంతు నమ్మించడం, ఆ తర్వాత కుటుంబాల నుంచి దూరం చేయడమే ఇవన్నీ మానవ అక్రమ రవాణా ముఠాలు తరచూ అనుసరించే పద్ధతులని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఆర్థికంగా బలహీన కుటుంబాలు, తల్లిదండ్రుల పర్యవేక్షణ తక్కువగా ఉండే పిల్లలు, చదువును మధ్యలో ఆపేసిన బాలికలు ఇలాంటి వారినే ఈ ముఠాలు లక్ష్యంగా చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. అందుకే పిల్లలకు అపరిచితులపై నమ్మకం పెట్టుకోవద్దని, ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సూచిస్తున్నారు. ఈ కేసులో ఒక విషయం మాత్రం ఊరటనిచ్చింది. సమయానికి పోలీసులు స్పందించడంతో ఇద్దరు బాలికలు సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నారు. కానీ ప్రతి కేసులో ఇలాంటి అదృష్టం ఉండకపోవచ్చు. కొన్ని గంటలు ఆలస్యం కూడా బాధితుల జీవితాలను శాశ్వతంగా మార్చేసే ప్రమాదం ఉంది. అమాయకమైన బాల్యానికి ధర కట్టిన ఈ నేరగాళ్లు కుటుంబాల కన్నీళ్లను కూడా వ్యాపారంగా మార్చారు. కానీ సమయానికి బయటపడిన ఈ కేసు మరోసారి ఒక సందేశాన్ని ఇస్తోంది. పిల్లల భద్రత విషయంలో కుటుంబాల అప్రమత్తత, సమాజం బాధ్యత, పోలీసుల వేగవంతమైన స్పందన, ఈ మూడు కలిసి పనిచేస్తేనే ఇలాంటి ముఠాల ఆట కట్టించడం సాధ్యమవుతుంది.